నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంటు నందా బాలయ్య. ఈరోజు మనం ఎల్ఐసిలో ఉన్నటువంటి ఒక కొత్త పాలసీ అండి. ఇది జన సురక్ష ప్లాన్ అండి. టేబుల్ నెంబరు 880 అండి. దాని గురించి మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి. నమస్తే అండి. నేను మీ ఎల్ఐసి ఏజెంటు నందా బాలయ్య. ఈరోజు మనం తీసుకున్నాం అంటే ఎల్ఐసి వారు అందిస్తున్నటువంటి మరో సురక్షితమైన ప్లాన్ అండి. ఇది జన సురక్ష ప్లాను. టేబుల్ నెంబర్ చూసుకున్నట్లయితే 880 అండి. ఇది చిన్న ప్రీమియం మరియు అధిక బీమా సంరక్షణతో పాటు రక్షణ మరియు పొదుపు కలయికతో కూడుకున్నటువంటి ప్లాన్ అండి. ఇది పూర్తి పాలసీ కాల పరిమితి ప్రతి ఏడాది ముగింపుతో మొత్తం వార్షిక ప్రీమియంతో 4% గ్యారంటీ అడిషన్ అనేది మనం పొందొచ్చండి. ఇది అల్పదాయక వర్గాలే లక్ష్యంగా రూపొందించబడినది అండి. అంటే ఎవరైతే తక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళకి ఈ ప్లాన్ అనేది సెట్ అవుతుందండి. అదేవిధంగా ఇది బీమా సమయంలో కానీ పాలసీదారుడు దురదృష్టవశాత్తు చనిపోయినట్లయితే ఆర్థిక ధన్ను వారి ఇన్సూరెన్స్ అనేది నిలుస్తుందండి వాళ్ళ కుటుంబానికి. విధంగా కాల పరిమితి ముగిస్తే పాలసీదారునికి మొత్తంగా నగదు అందుతుందండి. అంటే మనకు టర్మ్ అయిపోయిన ఉంటుంది మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. నిబంధనలకు లోబడి ఎటువంటి వైద్య పరీక్షలు అనేవి అవసరం లేకుండానే పాలసీ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ప్లాన్లో. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇది నాన్ పార్టిసిపేటింగ్ అండ్ నాన్ లింక్డ్ ఇండివిజువల్ అండ్ సేవింగ్స్ ప్లస్ లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. ఇది దీనికి గ్యారంటీతో కూడినటువంటి లిమిటెడ్ ప్రీమియం అనేది ఈ ప్లాన్లో పాసిబిలిటీ ఉందండి. ఈ విధంగా మనకి 7 నిమిషాలు తీసుకున్నట్లయితే కనీస ప్రవేశ వయసు వచ్చి దీనికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలండి. గరిష్ట ప్రవేశ వయసు దీనికి 55 సంవత్సరాలు. 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి పాలసీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా గరిష్ట మెచ్యూరిటీ వయసు మనకి 70 సంవత్సరాలు అండి. 70 సంవత్సరాల తర్వాత మనకి పాసిబిలిటీ ఉన్నదండి. ఇది 70 సంవత్సరాల లోపల దీనికి మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది ప్లాన్ అనేది. పాలసీ కాల వ్యవధి వచ్చి 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మనం ప్లాన్ టర్మ్ అనేది పెట్టుకోవచ్చు అండి. ప్రీమియం చెల్లించే కాలం వచ్చి పాలసీ కాలం వ్యవధి వచ్చి అంటే స్టార్టింగ్ నుంచి 5 సంవత్సరాల తర్వాత మనకి బెనిఫిట్స్ అనేవి కూడా అందుతాయండి. దీనికి కనీస బీమా పథకం వచ్చి దీంట్లో ₹1,00,000 అండి. లక్షలు లేదా గరిష్టం వచ్చి 2 లక్షలు అండి. ఇది మినిమం వచ్చి ₹1,00,000 స్టార్ట్ అవుతుందండి ప్లాన్ అనేది. 7 నిమిషాలు చూసుకున్నట్లయితే దీనికి ప్రీమియం చెల్లించే పద్ధతులు చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు, లేదా 6 నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు, లేదా 3 నెలలకి, లేదా ప్రతి నెల మనం కట్టుకునే దానికి వెసులుబాటు ఉందండి దీంట్లో. దీని యొక్క ప్రత్యేక ఆకర్షణ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారికి అందుబాటులో ఈ ప్లాన్ మీద ఉంటుందండి. ఇది లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ లిమిటెడ్ ప్రీమియం ప్లాన్. పాలసీ మరియు కాల వ్యవధి అంతటా హామీ ఇవ్వబడిన జోడింపులు దీంట్లో ఉన్నాయండి. దీనికి రుణ సదుపాయం ఉందండి. ఉన్నందువల్ల దీనికి పాలసీదారునికి తాత్కాలిక అవసరాలకు ఇది లిక్విడిటీ ప్రయోజనాలు కూడా దీంట్లో అందుబాటులో ఉన్నాయండి. అదేవిధంగా డెత్ బెనిఫిట్లో చూసుకున్నట్లయితే డెత్ బీమా మొత్తం ప్లస్ గ్యారంటీషన్ చెల్లింపబడుతుందండి. అంటే రిస్క్ అనేది జరిగినప్పుడు ఆ పాలసీ వాల్యూ ఎంతైతే ఉందో దానికి యాడ్ అయినటువంటి గ్యారంటీషన్ అన్ని ప్రతి సంవత్సరానికి యాడ్ అవుతూ ఉంటాయండి. ఆ రెండు కలిపి ఇవ్వడం జరుగుతుందండి. అంటే టోటల్ డెత్ ప్రీమియం అమౌంట్ ప్లస్ గ్యారంటీషన్ రెండు కలిపి ఇవ్వడం జరుగుతుందండి నామినీకి. అదేవిధంగా డెత్ బీమా మొత్తం అనేది వార్షిక ప్రీమియం అంటే వార్షిక ప్రీమియంకి 7 రెట్లు, లేదా బేసిక్ బీమా మొత్తం అంటే మనం తీసుకున్నటువంటి వాల్యూ బాండ్ వాల్యూ ఎంతైతే ఉందో 1,00,000 అయితే 1,00,000, లేదా 2,00,000 అయితే 2,00,000 కలిపి ఇవ్వడం అనేది జరుగుతుందండి. లేదంటే 105% అయితే తక్కువ కాకుండా ఏది ఎక్కువైతే అది ఇట్లా మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే 3 రకాల డెత్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో. వాటి వచ్చి వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, లేదా బేసిక్ బీమా మొత్తం, లేదా చెల్లించిన ప్రీమియానికి 105% తక్కువ కాకుండా ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. అదే మెచ్యూరిటీ బెనిఫిట్లు చూసుకున్నట్లయితే పాలసీ అది పూర్తయిన తరువాత మెచ్యూరిటీ బీమా మొత్తము ప్లస్ గ్యారంటీషన్ రెండు కలిపి ఇవ్వడం జరుగుతుందండి. అంటే దీనికి గ్రేస్ పీరియడ్ వచ్చి సంవత్సరం, లేదా 6 నెలలు, లేదా 3 నెలలకి 30 రోజుల టైం ఉంటుందండి. అంటే ఈ 30 రోజుల లోపల వాళ్ళు పేమెంట్ అనేది కట్టుకోవాలి, డ్యూస్ అనేవి కట్టుకోవాలండి. అదేవిధంగా ప్రతి నెలకి మనం పేమెంట్స్ పెట్టుకున్నట్లయితే 15 రోజుల లోపల మనకి పేమెంట్ అనేది చేసుకోవాలండి. అదేవిధంగా గ్రేస్ పీరియడ్ దాటిందంటే మనకి పాలసీ అనేది ల్యాప్స్ అవుతుందండి. అంటే ల్యాప్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సంవత్సరం కట్టుకునే వాళ్ళు, లేదా 6 నెలలు ఒకసారి కట్టుకునే వాళ్ళు, లేదా 3 నెలలకు ఒకసారి కట్టుకునే వాళ్ళు వాళ్ళకి 30 రోజుల్లో టైం గ్రేస్ పీరియడ్లో 30 రోజుల లోపలే కట్టేసుకోవాలి ఇది డ్యూస్ అనేవి. అది ప్రతి నెల పెట్టుకున్న వాళ్ళు 15 రోజులు మాత్రమే ఉంటుంది టైం. మంత్లీ పేమెంట్లు చేసుకునే వాళ్ళకి ఈ 15 రోజుల లోపలే వాళ్ళు పేమెంట్ అనేది చేసుకోవాలండి. అదే గ్రేస్ పీరియడ్ దాటిందంటే మనకి ఇక్కడ పాలసీ అనేది ల్యాప్స్ అవ్వడం జరుగుతుందండి. అదే దీనికి ఆటో కవర్ వచ్చి కనీసం 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు పూర్తిగా ప్రీమియం చెల్లించినట్టు దీనికి 6 నెలల వరకు దీనికి నెట్ కవరేజ్ అనేది ఉంటుందండి. అదేవిధంగా కనీసం 5 సంవత్సరాల ప్రీమియం చెల్లించిన 2 సంవత్సరాల తర్వాత మనకి బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. అదేవిధంగా మొదటిసారి ప్లాన్ చూసుకున్నట్లయితే దీంట్లో
దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దీనికి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండ్ యాక్సిడెంటల్ బెనిఫిట్ అండ్ రెండు కలిపి మనకి పాలసీ దానికి మనకి బెనిఫిట్స్ రైడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. దీనికి ADDB రైడర్ అనేది ఉందండి. యాక్సిడెంటల్ డెత్ ప్లస్ డిజబిలిటీ బెనిఫిట్ అనేది దీనికి అందుబాటులో ఉన్నాయి. దీనికి సరెండర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. చూడండి ఒకసారి ఈ విధంగా కొంచెం ఈ ప్లాన్ వివరాల్లో చక్కటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు వివరిస్తానండి. చూడండి, ప్లాన్ నెంబరు 880 జన సురక్ష ప్లాన్ అండి. ఈ విధంగా దీన్ని తర్వాత చూసుకున్నట్లయితే ప్లాన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇది ప్రిపేర్డ్ బై నందా బాలయ్య LIC ఏజెంట్. మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ దీంట్లో పొందుపరిచినాయని చూసుకొని మీకు అవసరమైతే మా నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి కనుక్కోండి. ప్లాన్ వివరాలకు వెళ్ళినట్టయితే నేను ఒక 18 సంవత్సరాలు వేసినటువంటి 18 సంవత్సరాలు వేసినటువంటి కస్టమర్ని తీసుకున్నానండి. వాళ్ళ యొక్క ప్లాన్ నెంబర్ 880 జన సురక్ష ప్లాన్ అండి. వాళ్ళకి సమ్మర్షుడ్ వచ్చి మినిమం వచ్చి 1 lakh తీసుకోవడం జరిగిందండి ఇక్కడ. అదేవిధంగా పాలసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు అండి. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి 15 సంవత్సరాలు. దీంట్లో వాళ్ళ యొక్క ADDB అంటే రిస్క్ కవరేజ్ అమౌంట్ వచ్చి 1,00,000 రూపాయలు తీసుకున్నారండి దీంట్లో. అదేవిధంగా ప్లాన్ చూసుకున్నట్లయితే దీనికి ఇయర్లీ వచ్చి 5,910 రూపాయలు పడుతుంది. అదేవిధంగా సంవత్సరం 6 నెలలకు వచ్చి 3,007 రూపాయలు పడుతుంది. 3 నెలలకు వచ్చి 1,517 రూపాయలు. అదేవిధంగా ప్రతి నెలకు వచ్చి 509 రూపాయలు పడుతుందండి. టోటల్గా వీళ్ళు 15 సంవత్సరాలకు పే చేసే అమౌంట్ వచ్చి 88,650 రూపాయలు అండి. మొత్తం మనకు వచ్చినటువంటి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 1,45,144 రూపాయలు అనేది మనకి మెచ్యూరిటీ అమౌంట్గా వస్తుందండి. ఇక్కడ ఇయర్లీ వచ్చి 5,910, 6 నెలలకు వచ్చి 3,007 రూపాయలు, 3 నెలలకు 1,517 రూపాయలు, ప్రతి నెల వచ్చి 509 రూపాయలు పడుతుందండి. మొత్తం 15 సంవత్సరాలు మనకు కట్టే అమౌంట్ 88,650 రూపాయలు. మనకు వచ్చినటువంటి రిటర్న్ మెచ్యూరిటీ అమౌంట్ 1,45,142 రూపాయలు మనకి మెచ్యూరిటీ అమౌంట్గా వస్తుందండి. అంటే మనకి అప్పుడు పర్ డేకి వచ్చి 16 రూపాయలు మనకి సేవ్ అవుతూ ఉంటుందండి. ఇది మనం 15 సంవత్సరాలకు మనం కట్టిన అమౌంట్కి మనకి బల్క్ అమౌంట్ అనేది ఒకసారిగా 38వ సంవత్సరానికి మనకి వస్తుందండి. అంటే 1,45,162 రూపాయలు మనకి మెచ్యూరిటీ అమౌంట్గా వస్తుందండి. అంటే అప్పుడు 18 సంవత్సరాలు వేసిన వ్యక్తికి 38వ సంవత్సరానికి అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా దీంట్లో మనకి 18 సంవత్సరాల వ్యక్తికి ప్రీమియం వచ్చి 5,910 రూపాయలు. ఇతనికి కానీ న్యాచురల్ డెత్ కానీ జరిగితే ఈ అమౌంట్ అనేది వస్తుందండి 1,02,232 రూపాయలు వస్తుందండి. ఆ ఫస్ట్ ఇయర్ తరగతి నుంచి మనకి. ఇప్పుడు దాంట్లో యాక్సిడెంటల్ డెత్ అయితే 2,02,232 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఆఫ్టర్ 1 year తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ క్యాష్ వాల్యూ అనేది ఏంటంటే సరెండర్ వాల్యూ అండి. లాస్ట్లో ఉన్నది లోన్ వాల్యూ అండి. ఇది లోన్ వాల్యూ అండి. లోన్ వచ్చి మనకి 1 year తర్వాత నుంచి మనకి లోన్ అనేది ఫెసిలిటీ ఉందండి. అదేవిధంగా 1 year తర్వాత మనం సరెండర్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉందండి దీంట్లో. అదేవిధంగా లోన్ నుంచి మనకి ATM లైన్ మనకి కావాలంటే ఇప్పుడు తీసుకునే దానికి ఫెసిలిటీ ఉన్నాయండి దీంట్లో. నేను నిమిషాలు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను ఒక 15 సంవత్సరాలకి మనకి కట్టడం అనేది పూర్తవుతుందండి. అప్పటికి మనకి వచ్చే అమౌంట్ ఇక్కడ 15 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు కట్టేది 5,910 రూపాయలు లెక్కన 15 సంవత్సరాలు కడతామండి మనం. అప్పటికి మనకి న్యాచురల్ డెత్కి వచ్చి 1,27,792 రూపాయలు అనేది మనకి న్యాచురల్ డెత్ కింద అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ అయితే 2,27,792 రూపాయలు ఇస్తారండి. అదేవిధంగా దానికి సరెండర్ వాల్యూ వచ్చేప్పటికి 1,02,950 రూపాయలు ఉంటుందండి సరెండర్ వాల్యూ. అదేవిధంగా లోన్ అనేది మనకి 82,364 రూపాయలు లోన్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుందండి దీంట్లో. అదేవిధంగా ఫైనల్గా మనకి 20వ సంవత్సరానికి టర్మ్ కంప్లీట్ అయ్యడానికి మెచ్యూరిటీ అమౌంట్కి మనకి 1,45,162 రూపాయలు మనకి
ఇవ్వడం, మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదండి ఈ ప్లాన్ సంబంధించినటువంటి వివరాలు. ఇంకా మీకు మరింత డీటెయిల్స్ అన్ని కావాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో మేము అప్లోడ్ చేసినటువంటి ప్రతి ప్లాన్ యొక్క వివరాలని మీకు ప్రతిరోజు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి యూట్యూబ్ ఛానల్లో. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe my YouTube channel and like the videos and share my videos.